నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా 10 నుండి 50 లక్షల వరకు కొత్తగా గొర్రెలు మేకల ఫారాలు పెట్టుకునే వారికి పెట్టాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం వారు 10 నుండి 50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తున్నారు. ఇందులో మీరు 100 జీవాల నుండి మొదలుపెట్టి 500 జీవాల వరకు 100, 200, 300 అలా ప్రతి 100 మల్టిపుల్స్ తోటి మీరు 500 జీవాల వరకు కూడా దీని కింద సబ్సిడీ తీసుకోవచ్చు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో 50% సబ్సిడీ ఇస్తారు. అసలు ముందుగా మనం ఏంటంటే ఈ పథకానికి ఎందుకు దరఖాస్తు చేయాలో ఆలోచిద్దాం. అంటే సబ్సిడీ ఉందని దరఖాస్తు చేద్దామా, లేకపోతే ఈ గొర్రెలు మేకల పెంపకంలో నిజంగా వ్యాపార అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఉన్నాయా అనేది చూద్దాం. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గొర్రెలు మేకలు లేని గ్రామం అంటూ ఉండదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఒక ప్రత్యేక కమ్యూనిటీ వాళ్ళు ఆ గొర్రెల పెంపకంలో ఎవరైతే కులవృత్తిగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో అంటే ఎన్ఎల్ఎం అంటే తెలియక ముందు కూడా చాలా మంది సొంత డబ్బులతో షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ చేశారు. ఏంటి అసలు వ్యాపార ఉపాధి అవకాశాలు ఏమున్నాయి, అవేంటో ముందుగా తెలిస్తే మనం ఈ సబ్సిడీ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఎందుకు అప్లై చేసుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. భారతదేశంలో మాంసం ఉత్పత్తి, మాంసం అంటే అది కోడి మాంసం కావచ్చు, గొర్రె మాంసం, లేకపోతే ఎద్దు, పంది మాంసం, ఏదైనా మాంసం కావచ్చు. మాంసం ఉత్పత్తి అనేది ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతుంది. గణనీయంగా అంటే మనకు గుర్తించదగ్గ స్థాయిలో పెరుగుతూనే ఉంది. ఒక 5 ఇయర్స్ పీరియడ్ చూసినట్టయితే నేను ఇక్కడ మీకు 2011 నుండి 2020 వరకు గ్రాఫ్ ఇచ్చాను. బట్ పర్టికులర్గా 2014-19 కాలంలో చూసినట్టయితే 28% డెవలప్మెంట్ ఉంది. ఇందులో 28% కనిపిస్తుంది. అంటే ఇప్పుడు గణనీయంగా మాంసం ఉత్పత్తి వస్తుంది అనుకున్నప్పుడు గత 6 సంవత్సరాలలో వివిధ జంతువుల ద్వారా ఉత్పత్తి అయిన మాంసం ఏంటిదనే చూద్దాం. ఇందులో అసలు ఏ జాతి నుండి ఎక్కువగా మాంసం ఉత్పత్తి అవుతుంది? మనకందరికీ తెలుసు, కోడి మాంసం అనేది మనకు ప్రతి గ్రామంలో ప్రతి చోట ఏ టైంకి వెళ్ళినా కూడా దొరుకుతుంది. కాబట్టి దీని షేరే ఎక్కువగా ఉంది. దీని షేరు 2014లో 45%. అంటే మొత్తం భారతదేశంలో ఉత్పత్తి ఉన్న మాంసంలో 45% 2014లో ఉండేది, ఇప్పుడు అది 50%కి చేరుకుంది. అంటే కోడి మాంసంలో దాని అభివృద్ధిలో అంటే ఆ కోడి మాంసం ఉత్పత్తిలో ఎక్కువగా అభివృద్ధి కనిపించింది. అదే గొర్రెలు మేకల వరకు వచ్చినట్టయితే మొత్తం మాంసంలో 23%, అంటే దాదాపు ఒక పావుల వంతు అనుకోండి. ఇప్పుడు కూడా దాదాపు అంతే ఉంది, 22% ఉంది. అదే మిగతా మాంసాలు, ఎద్దు మాంసం కానీ ఇతర మాంసాలు కానీ మనకి పెద్దగా ఇంపార్టెన్స్ కాదు మన భారతదేశంలో. అంటే ప్రధానంగా ఏదైతే మాంసం ఉత్పత్తి అవుతుందో ఇండియాలో అది కోడి మాంసం లేదా గొర్రె మాంసం లేదా మేక మాంసం. ఎందుకంటే ఈ రెండింటి షేరే దాదాపు 75% ఉంది. మొత్తం మాంసంలో 75% ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిని ఫ్యూచర్‌లో రాబోయే అవసరాలతో పోలిస్తున్నట్టయితే ఒక విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిని రాబోయే రోజులలో ఎలా ఉండబోతుందనే దాన్ని రెండింటిని కంపేర్ చేసినట్టయితే ఒక విషయం మనకు స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, ఇప్పుడున్న మాంసం వృద్ధి రేటు అంటే ఎంత పద్ధతిలో అయితే మాంసం పెరుగుతుందో అది భవిష్యత్తులో మన అవసరాలకు సరిపోదు. అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. కాబట్టి భారతదేశంలో మాంసం ఉత్పత్తి మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. మరి ఏంటి ప్రస్తుత పరిస్థితి? ఏంటి? భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే దాన్ని ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఏంటి అంటే డిమాండ్‌కు సరఫరాకు మధ్య చాలా తేడా ఉంది. మరి ఎలా చెప్పగలుగుతాం ఇది సరఫరా లేదు అనేది? అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో తింటున్న మాంసం అనేది చాలా తక్కువగా ఉంది భారతదేశంలో. అంటే తలసరి మాంసం వినియోగం అంటాం. తలసరి మాంసం వినియోగం అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో ఎంత మాంసం తిన్నాడనే దాన్ని తలసరి మాంసం వినియోగం అంటాము. పర్ క్యాపిటా మీట్ కన్జంప్షన్ అంటారు. కొంచెం ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ మాంసం ఏదైనా కావచ్చు. గొర్రె మాంసం కావచ్చు, కోడి మాంసం కావచ్చు, మేక మాంసం కావచ్చు, ఏదైనా కావచ్చు. తలసరి మాంసం వినియోగం అనేది చాలా తక్కువగా ఉంది ఇండియాలో. అలాగే స్థిరంగా పెరుగుతున్న మాంసం ధరలు అంటే మటన్ ధరలు, ముఖ్యంగా గొర్రె మాంసం, మేక మాంసం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి మన దగ్గర. ఈ రెండింటిని మనం గమనించినట్టయితే ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు. ఎందుకంటే ఎక్కడైతే డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉంటుందో అక్కడ మాంసం ధరలు పెరగవు. అక్కడ వినియోగం కూడా ఎక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ వినియోగం తక్కువగా ఉంది, రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, గత 20 సంవత్సరాల కాలంలో తలసరి మాంసం వినియోగం ఎలా ఉందనేది చూద్దాం. గత 20 సంవత్సరాల కాలంలో 2002లో ఒక వ్యక్తి భారతదేశంలో సంవత్సరానికి 4 కిలోల మాంసం తినేవాడు. 2002 సంవత్సరంలో 4 కిలోలు తినేవాడు. 2020లో 5.2 కిలోలు మాత్రమే. అంటే ఇది ఏదైనా మాంసం కావచ్చు. నేను చెప్పాను ఇది గొర్రె మాంసం అనే కాదు, ఏ మాంసం అన్నా కావచ్చు. కానీ మనకి హైదరాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది. దాన్ని జాతీయ పోషకాహార సంస్థ అంటారు. వీరేం చెప్తారు అంటే
ప్రతి వ్యక్తి కనీసంగా సంవత్సరానికి 11 కిలోల మాంసం తినమని చెప్తారు. అది ఏదన్నా మాంసం కావచ్చు. కనీసం 11 కిలోల మాంసం తినాలని చెప్తారు. ఇందులో కనీసం 50% కూడా లేదు ఇండియాలో. అంటే గత 20 సంవత్సరాల కాలంలో ఎక్కువగా కూడా పెరగలేదు. అంటే దీన్ని బట్టి ఏందంటే మన దగ్గర తలసరి మాంసం వినియోగం చాలా తక్కువ అని చెప్పొచ్చు. రెండోది మాంసం ధరలు. మనకు డిమాండ్‌కు, సరఫరాకు మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పడానికి దీన్ని కూడా ఒక రీజన్‌గా చెప్పుకున్నాం. పెరుగుతున్న మాంసం ధరలు అనేది. ఉదాహరణకు మీరు చూడండి ఇందులో మీద ఇప్పుడు ఈ వెబినార్‌కి అటెండ్ అయితున్న వాళ్ళలో జనరల్‌గా అంతా యంగ్ పీపుల్ ఉండుంటారు. 2000 సంవత్సరంలో ఉన్న రేట్లు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడు కోడి మాంసం ధర రూ. 55, 60 ఉంటే గొర్రె మాంసం ధర రూ. 100 ఉండేది. అంటే దాదాపు డబుల్‌గా ఉండేది. కోడి మాంసానికి, గొర్రె మాంసానికి డబుల్ రేట్ ఉండేది. ఇది ఒక 5 సంవత్సరాల క్రితం అంటే 2017లో అప్పుడు కోడి మాంసం ధర రూ. 175 అయితే అప్పుడు గొర్రె మాంసం ధర దాదాపు రూ. 450 అయిపోయింది. అంటే దీన్ని అప్పుడున్న డబుల్ రేట్‌ను క్రాస్ చేసుకుంటా పోతుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం మీకందరికీ తెలుసు. అంటే ఇప్పుడు 2023లో ఉన్నాము. 2022 ఇప్పుడు కూడా చూడండి. కోడి మాంసం ధర దాదాపు రూ. 250 ఉంది. ఇప్పుడు గొర్రె మాంసం హైదరాబాదు, వరంగల్ లాంటి ప్లేస్‌లో 800 ప్లస్ ఉంది. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే కోడి మాంసం ధరలో చాలా ఫ్లక్చుయేషన్ ఉంటుంది. మీరు చికెన్ షాప్‌కెళ్తే ఈరోజు ఒక రేట్ ఉండొచ్చు, సాయంత్రం ఒక రేట్ ఉండొచ్చు, రేపు ఒక రేట్ ఉండొచ్చు, ఆదివారం ఒక రేట్ ఉండొచ్చు. కానీ గొర్రె మాంసం ధరలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. ప్రతి సంవత్సరం మనకందరికీ తెలుసు దసరా పండుగ రోజు పెంచుతారు. మళ్ళీ దసరా పండుగ వరకు అదే రేట్ ఉంటుంది. అది మధ్యలో ఎండాకాలమైనా, కరోనా వచ్చినా ఇంకేదన్నా గానివ్వండి. గొర్రె మాంసం ధరలో మాత్రం ఎటువంటి ఫ్లక్చుయేషన్ ఉండదు. ఈ పక్కన మన కుడి పక్కన చూడండి మటన్ ప్రైసెస్ అని ఇచ్చాను. 1970లో రూ. 6 ఉండే మటన్ రేటు. 1970లో రూ. 6 ఉన్న మటన్ రేటు ఇప్పుడున్న రేట్లతో పోల్చినట్టయితే, ఇదే రకంగా మాంసం ధరలు పెరుగుతాయని మనం అంచనా వేసినట్టయితే, ఒక 2, 3 సంవత్సరాల్లో దాదాపు రూ. 1000 కూడా కావచ్చు. మాంసం ధర. ఏది గొర్రె లేదా మేక మాంసం ధర రూ. 1000 కావచ్చు. 2030 వరకి 1500 కూడా దాటే అవకాశం ఉంది. ఎందుకంటే నేను గత 50 సంవత్సరాలుగా ఏ రకంగా పెరుగుకుంటా వచ్చిందనే దాన్ని బట్టి ప్రొజెక్షన్స్ ఇచ్చాను నేనిక్కడ. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి చాలా తెలిసుంటుంది. లిసియస్ అని లేకపోతే టెండర్ కట్స్ అని అట్లా రకరకాలుగా ఏవైతే ఆన్‌లైన్‌లో మటన్ సప్లై చేసేవాళ్ళున్నారో, ఇప్పటికే వాళ్ళు రూ. 1200 కిలో చార్జ్ చేస్తున్నారు. ఇప్పటికే రూ. 1200 కిలో చొప్పున చార్జ్ చేస్తున్నారు. వితౌట్ బోన్ అయితే 1400, 1500 కూడా చార్జ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైందంటే భవిష్యత్తులో ఈ ధరలు బాగా పెరగబోతున్నాయి. దీనివల్ల క్లియర్‌గా విషయం ఏమి అర్థమవుతుందంటే డిమాండ్‌కి సరఫరాకు మధ్యలో చాలా గ్యాప్ ఉంది. మాంసం గిరాకీకి, సరఫరాకు మధ్య యంత్రం భారీగా పెరిగే సూచనలు. అంటే ఇప్పుడు ఎంతైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉందని ఎలా చెప్పగలుగుతాం మనం? అందుకు ఏం ప్రధానమైన కారణాలు ఏంటి అంటే ఒకటి మానవ జనాభా పెరుగుతుంది. హ్యూమన్ పాపులేషన్ అనేది చాలా పెరుగుతుంది. అలాగే మాంసాహారుల సంఖ్య పెరుగుతున్నారు. నిజానికి భారతదేశాన్ని వెజిటేరియన్ కంట్రీ అంటారు. అంటే శాకాహార దేశంగా అందరూ పరిగణిస్తారు. ఎందుకంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర 35% మంది మాత్రమే మాంసం తినేవాళ్ళు. కాబట్టి భారతదేశాన్ని వెజిటేరియన్ కంట్రీగా పరిగణిస్తారందరూ. కానీ ఇప్పుడు ఆ సిట్యుయేషన్ మారిపోయింది. మన దగ్గర గూడా మాంసం తినే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఒకవైపు మానవ జనాభా పెరుగుతుంది. రెండోది ఆ పెరుగుతున్న జనాభాతో పాటు మాంసం తినే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దీంతో పాటు గొర్రెల, మేకల సంఖ్య మాత్రం కావాల్సినంతగా పెరగడం లేదు. ఎందుకు మానవ జనాభాని దీన్ని నేను కంపేర్ చేస్తున్నానంటే, ప్రధానమైన సోర్స్ మనకి మాంసం గొర్రెలు, మేకలు, కోళ్ళు మాత్రమే. కాబట్టి వీటి సంఖ్య మాత్రం పెరగట్లేదు. కాబట్టి ఈ 3 ప్రధాన కారణాల వల్ల అంటే పెరుగుతున్న మానవ జనాభా, పెరుగుతున్న మాంసాహారుల సంఖ్య, కావాల్సిన సంఖ్యలో గొర్రెలు, మేకలు పెరగకపోవడం అనేది 3 ప్రధాన కారణాల వల్ల ఇప్పుడున్న మాంసం గిరాకీ, ఇప్పుడున్న సరఫరా భవిష్యత్తులో ఆ రెండిటి మధ్య గ్యాప్ చాలా పెరిగే ఛాన్స్ ఉంది. ఒకసారి మానవ జనాభా చూడండి మీలో చాలా మందికి తెలిసుండొచ్చు. 2011లో అంటే ఒక 10 సంవత్సరాల క్రితం 1210 మిలియన్లు ఉన్న మానవ జనాభా ఇప్పుడైతే 141 కోట్లు ఉందని చెప్తున్నారు. ఇంకా సెన్సస్ చేయలేదు. బట్ ఈ ప్రొజెక్టెడ్ ఫిగర్స్. అలాగే మాంసాహారుల సంఖ్య ఎలా పెరుగుతుందో కూడా చూద్దాం. అంటే ఏదైనా ఒక రంగంలోకి అంటే అది కోళ్ల పెంపకం కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, ఏదైనా ఒక రంగంలోకి కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంది? భవిష్యత్తులో ఎలా ఉండబోతున్న విషయం తెలియకపోతే ఆ రంగంలోకి రాలేరు. అంటే ఎవరికైనా కూడా ఒక కస్టమర్ ఉండాలి. ఆ కస్టమర్ ఉన్నాడా? లేడా? భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎలా ఉన్నారనేది తెలిసినప్పుడే. అందుకే ఈ స్టాటిస్టిక్స్ అని కూడా మీకు పెట్టాను. 93, 94 నుండి మీకు కంపారిజన్ ఇస్తున్నానిక్కడ. 93, 94లో భారతదేశంలో 56% మంది మాంసం తినేవాళ్ళుంటే 2020కొసరికి 77% మంది మాంసం తింటున్నారు ఇండియాలో. ఇదే తెలుగు రాష్ట్రాల్లో అయితే 96% మంది మాంసం తింటున్నారు. అదే రాజస్థాన్ లాంటి ప్లేస్‌లో కూడా మీరు చూడండి. అంటే మనకు భారతదేశంలో ఎక్కువగా శాకాహారులున్న రాష్ట్రం రాజస్థాన్. ఎక్కువగా శాకాహారులున్న రాష్ట్రం రాజస్థాన్.
అటువంటి రాష్ట్రంలో కూడా 93, 94లో 17% ఉన్న వాళ్ళు ఇప్పుడు 31% అయిపోయింది. అంటే ప్రతి చోట మాంసాహారుల సంఖ్య పెరుగుతుంది. ఈ పక్కన రైట్ సైడ్ ఇచ్చిన చార్ట్ చూడండి. ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019, 21లో చేసిన సర్వే ప్రకారం ఇచ్చిన డాటా. మీకు ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నాయని కూడా శాకాహారం ఎక్కువగా తింటున్న రాష్ట్రాలు, రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయని కూడా మాంసాహారం ఎక్కువగా తింటున్న రాష్ట్రాలు. ఇందులో మన తెలంగాణ చూడండి 96, ఏపీ చూడండి 96. కానీ గొర్రెల మేకల సంఖ్య మాత్రం కావాల్సినంతగా పెరగడం లేదు. ఇది రెండవ ప్రధాన మాంసం అన్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. మాంసం ఉత్పత్తి లెక్కలు తీసుకున్నప్పుడు మొత్తం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మాంసంలో 50% కోడి మాంసం అని, 25% వరకు గొర్రె మేక మాంసం ఉందని చెప్పుకున్నాం. అంటే రెండవ ప్రధాన మాంసం అనేది ఏదైతుందో ఇది గొర్రెల సంఖ్య కావాల్సినంతగా పెరగడం లేదు. ఈ పైన ఉన్న చార్ట్ చూడండి. ఇది 2007, 2012, 2019. అంటే ఎందుకు ఈ సంవత్సరాలు తీసుకున్నామంటే ఈ సంవత్సరాలలో పశుగణన జరిగింది. 2007లో ఒకసారి పశువుల సంఖ్యను జనాభా లెక్కించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారిది. అలాగే 2012లో మళ్ళీ 2019లో చేశారు. అంటే గత 13 సంవత్సరాల కాలంలో మీరు గొర్రెల సంఖ్య తీసుకోండి. 71 మిలియన్లు అంటే 7,15,00,000 ఉన్న జనాభా ఇప్పుడు 7,42,00,000 మాత్రమే. కానీ మానవ జనాభా మాత్రం విపరీతంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ఇది పెరగలేదు. అలాగే మేకల సంఖ్య కూడా చూసుకోండి. అప్పుడు 140 మిలియన్లు ఉన్న మేకల సంఖ్య ఇప్పుడు 148 మిలియన్లు మాత్రమే. అంటే పెద్దగా పెరగడం లేదు. ఈ స్టాటిస్టిక్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే భవిష్యత్తులో ఈ గ్యాప్ ఇంకా భారీగా పెరగబోతుంది. మాంసం ధరలు బాగా పెరగబోతున్నాయి. కాబట్టి ఎవరైనా కూడా ఈ రంగంలో ఎంటర్ కావడానికి చాలా మంచి అవకాశం అని చెప్పడానికి మీకు ఈ స్టాటిస్టిక్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్. ఎవరు సొంతంగా తయారు చేసిన స్టాటిస్టిక్స్ కాదు. మరైతే ఏం చేయాలి ఇప్పుడు అంటే మన దేశ అవసరాలకు తగినట్లుగా మన మాంసం ఉత్పత్తి తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మాంసం అనేది మనకు 3 జాతుల నుండి మాత్రమే రావాలి. అయితే కోడి నుండి, లేదా గొర్రె, లేదా మేక నుండి మాత్రమే ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంది. ఎందుకిలా? ఈ 3 ఎందుకు ఇంకా మిగతాయి గూడా ఉన్నాయి గదా! అంటే మనకు కొన్ని మతపరమైన, చట్టపరమైన ఆంక్షలున్నాయి. అంటే పందికూర మనం మెజారిటీ ఇండియాలో భారతదేశంలో ఉన్న 100 మంది భారతీయులలో 85 మంది హిందువులే. ఒక 13, 14 మంది ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళెవరు గూడా పందికూర తినరు. పోర్కు తినరు. అలాగే ఎద్దు మాంసం మనం హిందువులెవరు ఎద్దు మాంసం తినరు. కాబట్టి మనకు ఎద్దు నుండి గాని, పంది నుండి గాని మాంసం మనం తినము. అది మన చాయిస్ మీట్ కాదు కాబట్టి, మనం మాంసం కావాలి అంటే కోడి, లేదా గొర్రె, లేదా మేక నుండి మాత్రమే ఉత్పత్తి చేసుకోవాలి. ఇదే వేరే దేశాలకెళ్ళినట్టయితే ఉదాహరణకు చైనాకెళ్ళినట్టయితే అక్కడ ఎక్కువగా పందికూర తింటారు. అక్కడ హిందువులు గాని, ముస్లిమ్స్ గాని లేరు. అలాగే అమెరికా లాంటి ప్రాంతానికెళ్ళినా గూడా మీకు ఎక్కువగా బీఫ్ అంటే ఎద్దు మాంసం గాని, పంది మాంసం గాని తింటారు. కాబట్టి ఒక భారతదేశంలో మాత్రమే మనకున్న మతపరమైన మరి చట్టపరమైన ఆంక్షల కారణంగా ఈ 3 జాతుల నుండి మాత్రమే అంటే కోడి, గొర్రె లేదా మేక నుండి మాత్రమే మాంసం ఉత్పత్తి చేసుకోవాలి. ఇందులో మరి కోడిని వదిలేస్తే గొర్రె, మేక మాంసం ప్రాధాన్యత ఏంటిదో చూద్దాం. ఎందుకంటే ఇది అందరికీ అన్ని వేళలా నచ్చిన మాంసం. అంటే సీజన్ తోటి పని లేదు. ఉదాహరణకు మీరు చికెన్ తీసుకున్నట్టయితే శ్రావణ మాసం అని, లేకపోతే ఎండాకాలం అని దీని నుండి ఫ్యాట్ ఎక్కువుంటుంది, లేకపోతే వేడి ఎక్కువ చేస్తుందని చెప్పి కొన్ని సీజన్‌లో కొంతమంది తినరు. అదే మేక మాంసం గాని, గొర్రె మాంసానికొచ్చినట్టయితే అందరికీ అన్ని వేళలా నచ్చిన మాంసము. అలాగే ప్రతి గ్రామంలో అందరూ ఇష్టపడే మాంసం. ఈ గ్రామం వాళ్ళు తింటారు, ఆ గ్రామం వాళ్ళు తిననది ఏం లేదు. అలాగే మనకు 2 మార్చుకోలేని ఆహారపు అలవాట్లున్నాయి. మార్చుకోలేము వాటిని అలవాట్లను. ఆ అలవాట్లేంటి అంటే మటన్ బిర్యానీ. మనకందరికీ తెలుసు. ప్రధానంగా మన ఇళ్లల్లో ఎక్కడ చిన్న ఫంక్షన్ అయినా గూడా మటన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తాము. అందులో హైదరాబాద్ బిర్యానీ ఎంత పాపులరో మీకందరికీ తెలుసు. ఎందుకు పాపులర్ అంటే ఇది మీరు బిర్యానీని కోడితో చేసినా, మేక మాంసంతోటి చేసినా, గొర్రె మాంసంతోటి చేసినా, ఇంకా వేరే ప్రాన్స్ తోటి చేసినా కూడా, ఒక మటన్ అంటే గొర్రె మాంసంతో చేసిన బిర్యానీ మాత్రమే చాలా రుచికరంగా ఉంటుంది. దాని నుండి ఒక రకమైన సువాసన, ఒక ఫ్లేవర్ వస్తుంది. మీరు మళ్ళీ ఒకసారి ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు గమనించండి. మటన్ బిర్యానీలో ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకంటే ఆ మాంసంలో కొవ్వు గూడా మిళితమైపోయి ఉంటుంది. అంటే మిక్స్ అయిపోయి ఉంటుంది. అదే వేరే మాంసాలలో కొవ్వు మిక్స్ అయి ఉండదు. మీరు చికెన్ షాప్‌కెళ్తే చూసుంటారు. చికెన్ కోస్తున్నప్పుడు ఫ్యాట్ అంతా గూడా సైడ్‌లోకి ఉంటుంది తీసేస్తారు. అదే మేక మాంసంలో గూడా అంతే. మీరు మేకను కోసినప్పుడు ఫ్యాట్ అంతా గూడా వేరే పార్ట్స్‌లో ఉంటుంది. అదే గొర్రె వరకొచ్చినట్టయితే అది మాంసంలోనే మిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాంతో చేసిన బిర్యానీ మాత్రమే ఫ్లేవర్‌గా ఉంటుంది. అందుకే హైదరాబాద్ బిర్యానీ చాలా పాపులర్. అలాగే బక్రీద్ పండుగ సందర్భంగా అంటే ముస్లిం సోదరులు ఏం చేస్తారు బక్రీద్ పండుగ సందర్భంగా తప్పనిసరిగా ఒక మేకపోతును బలిస్తారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లాంటి ప్లేస్‌లో అయితే గొర్రెపోతునే బలిస్తున్నారు.
బట్ మేకపోతు గాని, గొర్రెపోతును గాని ఖచ్చితంగా బలిస్తారు. బక్రీ ఈద్ అంటే అది మేకను బలిచ్చే పండుగే కాబట్టి. కాబట్టి ఈ ఆహారపు అలవాట్లను మనం మార్చుకోలేం. అందుకే మనకి గొర్రెకు, మేకకున్న మాంసం ప్రాధాన్యతను మనం గమనించాల్సింది. అంతే గాకుండా కోళ్ళ పరిశ్రమలో అంటే చాలా ఎదుగుదలొచ్చేసింది. అంటే ఇంకా ఫర్దర్‌గా బాగా ఎక్స్‌పాన్షన్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి మనం గొర్రె, మేక మాంసానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దీన్ని ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగని దీనికి ఇంకేదైనా ప్రత్యామ్నాయ మాంసం ఉందా? ఇంకేదైనా చేయొచ్చా అంటే ఇంకేది లేదు మనకి. మీకందరికి తెలుసు కొద్ది సంవత్సరాల క్రితం అంటే ఒక 20 సంవత్సరాల క్రితము ఈము అనే పక్షిని గూడా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది రకరకాల కారణాల చేత అంటే కొనేవాళ్ళు లేక, కోసేవాళ్ళు ఎలాగో తెలియక, ఏం చేయాలో తెలియక దాన్ని మొత్తానికి పెంచలేక, తినలేక వాటిని వదిలేశారు. కాబట్టి మనకి గొర్రెకు, మేక మాంసానికి ప్రత్యామ్నాయ మాంసం గూడా లేదు. కాబట్టి భారతదేశంలో రాబోయే అవసరాల కోసం తప్పనిసరిగా గొర్రె నుండి లేదా మేక నుండి మాత్రమే మాంసాన్ని ఉత్పత్తి చేసుకోగలిగిన అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే సబ్సిడీ ఉన్నా లేకపోయినా ఈ రంగంలో తగినంతగా వాణిజ్య ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఇది జనరల్‌గా నేను భారతదేశం గురించి చెప్పాను. ఒకసారి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏందో చూద్దాం. మరి మన దగ్గర గొర్రె మాంసానికి, మేక మాంసానికి ఉన్న డిమాండ్ ఎంతో ఒకసారి చూద్దాం. అత్యధికంగా తలసరి మాంసం వినియోగం ఉన్న రాష్ట్రాలు ఈ 2 రాష్ట్రాలు. ఇక్కడ ఒక వ్యక్తి సంవత్సరానికి 9.2 కిలోలు తింటున్నాడు. మీకు ముందు చార్ట్‌లో చెప్పాను. భారతదేశంలో యావరేజ్‌గా 5.2 కిలోలు తింటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అది దాదాపు 80% ఎక్కువగా ఉంది. 9.2 కిలోలు తింటున్నారు. అంటే ఎక్కువగా మాంసం తింటున్న రాష్ట్రాలు. అలాగే అధికంగా మాంసాహారం ఉన్న రాష్ట్రాలు కూడా మనయే. 96% ఇంతకుముందు మీకు చూయించిన చార్ట్‌లో మీకు చూయించాను. 96 తింటున్నారు. ఇక్కడ గొర్రె మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే బిర్యానీ అనేది ఫ్లేవర్ సంప్రదాయ ఆహారపు ఏదైతుందో దానికోసమని. అలాగే మొత్తం భారతదేశంలో ఉన్న గొర్రెల సంఖ్యలో, మొత్తం భారతదేశంలో 7.5 కోట్ల గొర్రెలుంటే అందులో 45% మన 2 రాష్ట్రాలలోనే ఉన్నాయి. చాలా మందికి తెలియని విషయం. మీరు ఎక్కడైతే ఎక్కువగా ఉత్పత్తి ఉంటుందో, ఎక్కువగా అందుబాటులో ఉంటే అక్కడ రేట్లు తక్కువగా ఉండాలి. కానీ విచిత్రం ఏంటి అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత మటన్ రేటు ఈ 2 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మీరు ఈ రోజు రాజస్థాన్‌కెళ్ళినా గూడా రూ. 500 మాత్రమే. అది గూడా మేకపోతు మాంసం. అంటే మన దగ్గర ఎందుకు ఇంతగా రేట్ ఉంది అంటే మన దగ్గర తినే వాళ్ళ సంఖ్య ఎక్కువ. రెండోది తింటున్న మాంసం గూడా ఎక్కువ. కాబట్టి మనం ఇప్పటికి గూడా స్వయం సమృద్ధి సాధించలేదు. బహుశా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసుంటుంది. మనం ఉత్తర భారత రాష్ట్రాల నుండి ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిస్సా ఇటువంటి రాష్ట్రాల నుండి మనం ప్రతిరోజు వేల సంఖ్యలో గొర్రెలు, మేకలను దిగుమతి చేసుకుంటున్నాం. హైదరాబాద్‌కి కనీసంగా 15,000 నుండి 20,000 గొర్రెలు, మేకలు ప్రతిరోజు వస్తాయి స్లాటర్ కోసం. కటింగ్ కోసమే వస్తాయి. ప్రతిరోజు వస్తాయి. అలాగే పెరుగుతున్న మాంసం ధరలు. ఈ రెండిటిని చూసినట్టయితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గూడా దీనికి భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అలాగే బక్రీద్ పండుగ రోజు జనరల్‌గా అయితే నార్త్ ఇండియాలో మేకపోతును బలిస్తారు. బట్ మన దగ్గర గొర్రెపోతునే బలియడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒకసారి కోసిన తర్వాత దాన్ని ఆహారంగా మార్చుకోవాలి కాబట్టి, ఆ మార్చుకునే ఆహారం ఎప్పుడు కూడా మనకి బిర్యానీలాగా ఉండాలి కాబట్టి, ఆ బిర్యానీ చేయాలంటే గొర్రె మాంసమే ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి, మనకి ఇక్కడ గూడా గొర్రెపోతునే ఇష్టపడతారు. కాబట్టి ఇప్పుడు మనం చూసిన డాటా అంతా కూడా ఒక విషయాన్ని క్లియర్‌గా మనకి సూచిస్తుంది. ఏంటిది అంటే తెలుగు రాష్ట్రాలలో జీవాల పెంపకంలో వాణిజ్యపరమైన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మీకు ఇంతకుముందు చూపించిన ఇండియా మ్యాపే మళ్ళీ ఇక్కడ పెట్టాను. ఇది అంటే కొంచెం పెద్ద సైజులో ఉంది. మీరు చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది మీకు. ఇది గుజరాత్ అండి. గుజరాత్‌లో 45% మంది మాంసం తింటున్నారు. రాజస్థాన్‌లో 31%, మధ్యప్రదేశ్‌లో 50% మంది. ఈ రకంగా ఎక్కడ చూసినా గూడా ఈ తెల్లగా కనిపిస్తేదంతా గూడా వెజిటేరియన్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. ఈ కంప్లీట్ రెడ్‌గా ఉన్నదంతా గూడా మాంసాహారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. తలసరి మాంసం వినియోగం 9.2 కిలోలన్నాను. ఇక్కడి వరకు బానే ఉంది. మరి 9.2 కిలోలలో ఏ మాంసాన్ని ఎక్కువగా తింటున్నారు తెలంగాణలో? భారతదేశంలో 5.2 కిలోలు తింటున్నారని చెప్పాను. మరి 5.2 కిలోలలో ఎక్కువగా ఏ మాంసం తింటున్నారు? ఇదొకసారి చూద్దాం. దీన్ని బట్టి ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతది. అంటే గొర్రెలు, మేకలకున్న ప్రాముఖ్యత ఏంటిదనేది. ఒకసారి ముందుగా ప్రపంచం చూద్దాం. ఇక్కడ వరల్డ్ అని రాశాను. ప్రపంచం మొత్తం మీద పంది మాంసం 37% అంటే వాళ్ళు తింటున్న మాంసంలో 37% పంది మాంసమే. అలాగే కోడి మాంసం 35% మాత్రమే. ఇది చైనాలో వస్తే 62% పంది మాంసం తింటున్నారు. వాళ్ళు తింటున్న మాంసంలో. వాళ్ళు మొత్తం తింటున్నది 62 కిలోలు. సంవత్సరానికి ఒక వ్యక్తి 62 కిలోల మాంసం తింటారు చైనాలో. ఇందులో 62% పంది మాంసమే. 22% మాత్రమే కోడి మాంసం. అదే ఇండియా మొత్తాన్ని తీసుకున్నట్టయితే కోడి మాంసం 51%, గొర్రె లేదా మేక మాంసం 21%.
ఇది తెలంగాణకు వచ్చినట్టయితే చూడండి కంప్లీట్‌గా రివర్స్. ఇక్కడ 54% గొర్రె లేదా మేక మాంసం తింటారు. అంటే తింటున్న 9.2 కిలోల మాంసంలో దాదాపు 60% గొర్రె లేదా మేక మాంసము. ఓన్లీ 38% కోడి మాంసం. దీన్ని బట్టి మన రాష్ట్రాల్లో మేక మాంసం, గొర్రె మాంసం ఎక్కువగా తింటారని అర్థమవుతుంది. ఇక్కడ భవిష్యత్తులో చాలా డిమాండ్ ఉండబోతుందనే విషయం కూడా అర్థమవుతుంది. అయితే ఎక్కడి నుండైతే మనం బయట నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఇంతకుముందు మీకు చెప్పాను. ప్రతిరోజు మనం వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు ఇంపోర్ట్ చేసుకుంటున్నామని. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్ నుండి తీసుకుంటున్నామని. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ గొర్రెలు, మేకల సంఖ్య తగ్గుతుంది. ఈ చార్ట్ ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు ఇది తెలంగాణ. తెలంగాణలో 1,28,00,000 ఉన్న గొర్రెల సంఖ్య 2019లో 1,91,00,000కి చేరుకుంది. ఇదే రాజస్థాన్‌లో చూడండి తగ్గిపోయింది. అలాగే మీరు గుజరాత్ గాని, ఉత్తరప్రదేశ్ గాని తీసుకున్నట్టయితే తగ్గిపోయాయి ఇక్కడ. అలాగే మేకల పాపులేషన్ కూడా తగ్గిపోయింది. మరి అక్కడ తగ్గితే మనకేంటి అంటే, అక్కడ గొర్రెలు, మేకల సంఖ్య తగ్గినట్టయితే మనం హైదరాబాద్‌కు తెచ్చుకోలేము గదా! అక్కడ సరిపడేంత పాపులేషన్ ఉండి, అక్కడ తినని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, అక్కడ నుండి మనకొస్తున్నాయి. కానీ అక్కడ కూడా పాపులేషన్ తగ్గిపోతే, అప్పుడు ఈ గ్యాప్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తులో ఈ గ్యాప్ చాలా పెరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి మీకు ఇవన్నీ గూడా గ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ అని పెట్టడం జరిగింది. సో, ఇప్పటివరకు చూసిన అన్నిటిని చూసినట్టయితే, మన పెరుగుతున్న జనాభా మరియు మాంసాహారుల భవిష్య అవసరాల కోసం గొర్రె లేదా మేక మాంసం మరింతగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇలా ఉత్పత్తి చేసుకోవాలంటే దానికున్న అవకాశాలేంటి? అంటే ఏ రకంగా చేసుకోగలము? రెండే రెండు ఏంటి అంటే, ఒకటి ఇప్పుడున్న గొర్రెలు ఏవైతున్నాయో, ఈ గొర్రెల సంఖ్య పెరగాలి. మన దగ్గర 45% గొర్రెలున్నాయని అనుకున్నాం. మొత్తం భారతదేశంలో ఉన్న గొర్రెలలో 45% మన దగ్గరే ఉన్నాయి. ఈ గొర్రెల సంఖ్య పెరగాలి. గొర్రెల సంఖ్య పెరిగితే తప్ప వాటి నుండి పిల్లలు పుట్టవు. పిల్లలు పుడితే తప్ప మనం మాంసాన్ని కోత కోసుకోలేం. కాబట్టి ఆ గొర్రెల సంఖ్య పెరగాలి. రెండోది ఆ గొర్రెల నుండి సరిపడేంత ప్రొడక్టివిటీ రావాలి. సరిపడేంత ఉత్పాదకత రావాలి. అంటే ఒక 100 గొర్రెలున్నట్టయితే సంవత్సరానికి ఎన్ని పిల్లలైతే అమ్మాలని శాస్త్రీయంగా చెప్తారో అన్ని పిల్లల్ని అమ్మగలగాలి మనం. అప్పుడు మాత్రమే మనకి ఈ మేక మాంసం లేదా గొర్రె మాంసం ఉత్పత్తి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్‌ని బేస్‌గా చేసుకొనే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో ఈ పాయింట్‌ని బేస్‌గా చేసుకొనే మనకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కొత్తగా ఎవరైతే ఫార్మ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు భారీ మొత్తంలో సబ్సిడీలు ప్రకటించింది గవర్నమెంట్. ఒకటి ఇప్పుడున్న గొర్రెల మేకల సంఖ్యను తగ్గకుండా చూసుకోవడం. అంటే ఇప్పుడున్న గొర్రెల మేకల సంఖ్య అంతా కూడా 90% కుల వృత్తిగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరే ఉండింది. అంటే యాదవ కులం అంటాం మన దగ్గర. వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. అది తగ్గకుండా చూసుకోవడం. దానికి సంబంధించి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బట్ అది కాకుండా ఇది కుల వృత్తిగా ఉండకుండా సాంప్రదాయేతర కులాలు అంటే సాంప్రదాయ కులస్తులు కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ వ్యాపార రంగంలోకి రావడానికనే నూతన పెంపకందారులను ప్రోత్సహించడం అనే పాయింట్ మీదనే ఎన్ఎల్ఎం వాళ్ళు భారీగా సబ్సిడీలు ఇస్తున్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. అసలు ఏంటి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్? అంటే ఇది పశువుల మరియు కోళ్ల జాతుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి, అలాగే కొత్త వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి తీసుకున్న ఒక స్కీమ్. ఈ స్కీమ్‌లో ముఖ్యంగా గొర్రెలు, మేకల వరకు వచ్చినట్టయితే 10 నుండి 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. 100+5 పెట్టినట్టయితే 10 లక్షల సబ్సిడీ, 200+10 పెట్టినట్టయితే 20 లక్షల సబ్సిడీ, 300+15 పెట్టినట్టయితే 30 లక్షల సబ్సిడీ, 400+20 పెట్టినట్టయితే 40 లక్షలు, 500+25 పెట్టినట్టయితే 50 లక్షల సబ్సిడీ వస్తుంది. లేదా మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 50% మించకుండా, లేదా ఈ సబ్సిడీ ఇది మాక్సిమం సబ్సిడీ ఒక సీలింగ్ ఉంది. గొర్రెల మేకల పెంపకం మీద చాలా వీడియోస్ ఉన్నాయి. సత్య జీరో గ్రేజింగ్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో మీకు 235 వీడియోస్ ఉంటాయి. ఓన్లీ షీప్ అండ్ గోట్ మీద. ఇందులో తెలుగులో, తమిళ్‌లో, కన్నడంలో, మరాఠీలో, హిందీలో మాక్సిమం ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఎవరికైనా కావాలంటే చూడండి. నేను సొంతంగా చేసిన వీడియోలు కూడా దాదాపు 14 వరకు ఉన్నాయి. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ప్రొసీడ్ కండి.